హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఐఆర్ మరియు పీఆర్సీ సిద్ధమండి. సో, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, మనకు పీఆర్సీ ఆలస్యం అవుతున్న క్రమంలో 23% తగ్గకుండా ప్రభుత్వం అయితే 23% ఐఆర్ ప్రకటించే యోచనలో ఉందన్నమాట. కానీ ఉద్యోగ పెన్షనర్లు 30% కోరుతున్నారు. సో, అలాగే త్వరితగతిన 12వ పీఆర్సీ కమిషన్ నియామకం చేయాలని కూడా కోరడం జరిగింది. ఈ ఈ లోపల ఐఆర్‌నైతే ప్రకటించాలి అనైతే కోరుతున్నారు. అసలు ఈ ఐఆర్, పీఆర్సీ గురించైతే మనం ఇప్పుడు తెలుసుకుందాము. సో, ఇంటీరియం రిలీఫ్ అంటామండి ఐఆర్‌ని. అంటే ఏమిటి? అలాగే ఫిట్‌మెంట్ అంటే ఏమిటి? మరి ఈ రెండిటి మధ్య తేడాలు. చాలామంది ఈ 2 ఒకటే అనుకుంటారు. వీటి మధ్య తేడాలు కూడా తెలుసుకుందాము. సో, ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రివిజన్ పే స్కేల్ అండర్ పీఆర్సీ లేదా ఆర్‌పీఎస్ అని చెప్పి మనకు పే స్లిప్‌లో అయితే చూస్తూ ఉంటాము. అవి మనం చూస్తూ ఉంటామనమాట. సో, ప్రస్తుతం మనం వచ్చేసి ఆర్‌పీఎస్ 2022లో అయితే ఉన్నామండి. ఇప్పటికి మనకు 11 సార్లు పే కమిషన్ అనేది 11 సార్లయితే మారిందనమాట. సో, ఆర్‌పీఎస్ అంటే రివిజ్డ్ పే స్కేలు. అసలు ఎందుకు ఇలా స్కేల్స్ రివైజ్ చేస్తూ ఉంటారు? వాస్తవానికి మనకు పీఆర్సీ అనేది జీతం పెంచే ఒక ప్రక్రియ. సో, ఈ ప్రక్రియగా పరిగణలోకి తీసుకుంటాము. సో, ఉద్యోగుల జీతభత్యాలు పెంచే ప్రక్రియ మాత్రం ఇది కాదు. ఇప్పటికి మనకు 11 సార్లు వేతన సవరణ జరిగింది. ఒకవేళ ఇలా వేతన సవరణ జరగకుండా డీఏలు పెంచుకుంటూ పోతే ఇప్పుడు బేసిక్ పే అనేది 4, 5 అంకెలు కాకుండా ఇప్పుడు ఉండేది కాకుండా మనకు రూ. 5 ఫస్ట్‌లో మొదట్లో ఉంచినటువంటి బేసిక్ పే రూ. 5, రూ. 10 ఉండేది. డీఏ మాత్రము 5,000% 10,000% ఉండేది. ఇలా ఉండటం వల్ల లెక్కించడం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే బేసిక్ ఆధారం చేసుకొని వచ్చే ఇతర అలవెన్స్‌లు కూడా సహేతువుగా ఉండవు. అందువల్ల పెరిగిన ధరల ఆధారం చేసుకొని నియంత్రణ కాలంలో ఇలా బేసిక్ పేకు అదనంగా ఇచ్చే డీఏని మళ్ళా బేసిక్‌లో కలిపి కొత్త పేని నిర్ధారించి డీఏను జీరో చేస్తారు. ఇలా చేయడమే మనము వేతన సవరణ అంటాము. దీనితో పాటుగా కాలానుగుణంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విధుల్ని దృష్టిలో ఉంచుకొని, అలాగే ప్రభుత్వం ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకొని ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర అలవెన్స్‌లు మొదలైనవి సిఫార్సులు చేస్తుంది. ఇక్కడ ఫిట్‌మెంట్ అనేది పీఆర్సీలో ప్రక్రియ అండి. ఉద్యోగుల జీతభత్యాలు పెరగడానికి అవకాశం కల్పించేదాన్నే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అంటాము. సో, ఈ విధంగా 1986కు ముందు పీఆర్సీలలో ఫిట్‌మెంట్ అనేది మనకు కనపడదు. ఆ పీఆర్సీలో మొదటిసారిగా మనకు 10% ఫిట్‌మెంట్ అనేది శ్రీ నందమూరి తారక రామారావు సీనియర్ తారక రామారావు గారైతే ఇచ్చారండి. ఆయన ఉన్నంత కాలంలో ఇవ్వడం జరిగిందనమాట. తదుపరి పీఆర్సీలలో అనగా ఇక్కడ మనం చూడొచ్చు 1993లో 10% ఫిట్‌మెంటు, తర్వాత 1999లో 25%, 2005లో పీఆర్సీలో 16% ఫిట్‌మెంటు, 2010 పీఆర్సీలో 39% ఫిట్‌మెంటు, గరిష్టంగా 2015 పీఆర్సీలో 43% ఫిట్‌మెంటు, 2022లో 23% ఫిట్‌మెంట్ ఇచ్చారు. సో, 2022 పీఆర్సీని రివర్స్ పీఆర్సీ అని అయితే అంటాము. ఇంకా ఫిట్‌మెంట్‌లు ఈ విధంగా ఇవ్వటం జరిగిందండి. పీఆర్సీ అమలు చేయడం అనేది ఆలస్యం అవుతున్నప్పుడు అందులో కలిగే లబ్ధిలో సర్దుబాటు అయ్యేలాగా ఐఆర్ మధ్యంతర వృత్తిగా కొంత ఇవ్వడం జరిగేది. 2005కు పీఆర్సీకి ముందు ఎక్కువ ఆలస్యం కాకుండా అమలు అయ్యేవి. అందువల్ల ఐఆర్‌పై పెద్దగా దృష్టి ఉండేది కాదు. అలాగే పీఆర్సీలు అమలు చేసేటప్పుడు రివైజ్ చేసిన రోజు నుండి కాకుండా బకాయిలు కొంత పీరియడ్ నుంచి నోషనల్‌గా ఇస్తారు. ఇలా పీఆర్సీలో బకాయిలను కోల్పోయిన నెలలు పీఆర్సీల వారీగా చూస్తున్నట్లయితే 1986 పీఆర్సీలో 0 ఏమీ లేవు. 1993లో 9 నెలలు, 1999లో 9 నెలలు, 2005లో 21 నెలలు, 2010లో 19 నెలలు, 2015లో 11 నెలలు, 2022లో మొత్తం 21 నెలలు. సో, మొత్తము ఇందులో 42 నెలలు రాలేదు. అందులో 21 నెలలు రావు. 21 నెలలు ఎప్పుడొస్తాయనేది తెలియని పరిస్థితి.
అలాగే ఐఆర్ కూడా పొందని పీరియడ్స్‌ని పీఆర్‌సీల వారీగా చూసుకున్నట్లయితే 1986లో 0, 1993లో 0, 1999లో 0, 2005లో 20 నెలలు, 2010లో 3 నెలలు, 2015లో 6 నెలలు, 2022లో 12 నెలలు. ఈ విధంగా పే రివిజన్ కమిషన్ అనేది కేవలం వేతన పెంపు కోసం మాత్రమే కాదు, ఉద్యోగులు ఈరోజు పొందుతున్న అనేక సౌకర్యాలు కూడా పీఆర్సీ సిఫార్సుల ఆదాయంగా వచ్చినవి అన్నమాట. పదోన్నతి పొందిన వారికి FR22B ప్రకారంగా వేతన స్థిరీకరణ అయితే ఉంటుంది. ఇక్కడ ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ అయితే రావడం జరిగిందండి. పీఆర్సీ వలన ఇవి కూడా మారతాయన్నమాట. మొదట 10 సంవత్సరాలు 15, 22 ఏళ్లకు ఉండేది. తర్వాత 8, 16, 24 ఏళ్లకు మార్చారు 1993లో. తర్వాత 6 ఏండ్లు, 12 ఏళ్లు, 18 ఏళ్లు, 24 సంవత్సరాలకు మార్చారు 2010లో. తర్వాత 30 సంవత్సరాలను కూడా 2020లో ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. తర్వాత ఎర్న్‌డ్ లీవ్స్ నిల్వ అండి. ఒకప్పుడు 180 రోజులు మాత్రమే ఉండేవి. తర్వాత 240 రోజులకు అయితే పెంచారు. ఆ తర్వాత 300 రోజులకు ఈఎల్ నిల్వ పెంచారు. రిటైర్మెంట్ సమయంలో ఎన్ని ఈఎల్స్ ఉంటే అంత గరిష్ట పరిమితి లోబడి ఎన్‌క్యాష్ చేసుకునే అవకాశం ఉండేది. తర్వాత ఈఎల్స్ నిల్వ అనేది 300 కన్నా తక్కువ ఉంటే మిగిలిన బ్యాలెన్స్‌ను హెచ్‌పీఎల్ నుంచి ఎన్‌క్యాష్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఒకప్పుడు పెటర్నిటీ లీవ్‌లు 90 రోజులే ఉండేవి. తర్వాత 120 రోజులు, ఆ తర్వాత 180 రోజులు పెంచారు. అంటే 2022లో. తర్వాత పెటర్నిటీ లీవ్స్ అసలు ఉండేవి కాదు. 2005 పీఆర్సీ సిఫార్సుల మేరకే ఇచ్చారు. ఇక చైల్డ్ కేర్ లీవ్‌లు 2015 పీఆర్సీలో మొదటిసారిగా 60 రోజులు, అలాగే మొన్న 2022 పీఆర్సీతో 11 పీఆర్సీతో 180 రోజులకు పెంచారు. ఇక హెచ్ఆర్ఏ అనేది హౌస్ రెంటల్ అలవెన్స్ అండి. సో, మనకు తెలుసు విలేజెస్ అలాగే టౌను, సిటీ ఈ విధంగా 3 డివైడ్‌గా చూసుకుంటే ఈ విలేజెస్‌లో 8%, 12, 20% ఉండేది. తర్వాత దీన్ని 2010లో పీఆర్సీలో 12 తర్వాత 14.5, 20% ఈ విధంగా ఇచ్చేవారు. ఆ తర్వాత 10, 12, 16కు తగ్గించారు 2022 పీఆర్సీలో. ఇక గ్రాట్యుటీ పరిమితి పీఆర్సీలో పెంచుతారు. మొదట్లో గ్రాట్యుటీ లెక్కింపు కేవలం బేసిక్‌ని మాత్రమే తీసుకునేవారు. తర్వాత డీఏని కూడా కలిపి లెక్కించేవారు. పెన్షనర్లకు 1999లో ఫిట్‌మెంట్ కాకుండా అదనంగా 2% తర్వాత ఈ విధంగా 1983 నుంచి 86 మధ్య రిటైర్ అయిన వారికి 2%, 1978 నుంచి 1983 మధ్య రిటైర్ అయిన వారికి 3%, ఆ తర్వాత 1978 కన్నా ముందు రిటైర్ అయిన వారికి 6% వెయిటేజ్ అయితే ఇచ్చి ఉన్నారు పీఆర్సీతో పాటు. తర్వాత 70 ఏళ్ల వయసు దాటిన వారికి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఈక్యూపీ అండి. తర్వాత మనకు 1999 పీఆర్సీకి ముందు ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకున్న వారికి, అదనపు విద్యా అర్హతలు కలిగిన వారికి అదనపు ఇంక్రిమెంట్లు, అలాగే పర్సనల్ పేగా ఇచ్చేవారు. 1999 పీఆర్సీలో వాటిని నిలిపివేయాలని అయితే సిఫార్సు చేయడం జరిగింది. 1993 పీఆర్సీలో మాస్టర్ స్కేల్స్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అంతకుముందు ఉన్న పే స్కేల్స్‌లో చాలా కాంప్లెక్స్‌గా ఉండేవి. కాబట్టి ఆ పేని ఫిక్స్‌గా ఆ పే ఫిక్సేషన్స్ ఎక్స్‌పర్ట్స్‌కి మాత్రమే అర్థమయ్యేది కాబట్టి మాస్టర్ స్కేల్స్‌ను ఈ మేరకు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. 1999 పీఆర్సీ నుంచి డీఏ స్థిరంగా ఉండటం మొదలైంది. అంతకుముందు ఒక్కో బేసిక్‌కి ఒక్కో విధమైన డీఏ రేట్ అయితే ఉండేది. అలాగే ఇప్పుడు 6 నెలలకు ధరల పెరుగుదలను బట్టి డీఏ నిర్ధారిస్తూ ఉన్నారు. ఒకప్పుడు డీఏ రేట్ అనేది 2.5 స్థిరంగా ఉండేది. అయితే ధరల పెరుగుదలను బట్టి కొన్నిసార్లు 3% కూడా పెరిగితే కొన్నిసార్లు ఏడాదికి పెరిగేదన్నమాట డీఏ. ఇప్పుడు మాత్రం ఏడాదికి 2 సార్లండి. జనవరి మరియు జూలై నెలల్లో అయితే ఖచ్చితంగా ఇస్తున్నారు డీఏని. ఇక ప్రతి పీఆర్సీల స్పెషల్ పే అలవెన్స్‌లో పెంపు అయితే ఉంటుంది. అలాగే కొత్త వారికి అలవెన్స్‌లు సిఫార్సు చేయడము అవసరం లేదనుకుంటే నిలిపివేయాలన్నా కూడా ఈ సిఫార్సు చేయడం పీఆర్సీ ద్వారానే జరుగుతుంది. ఇక మా పోస్టులకు ఉండే బాధ్యతలకు మాకు ప్రొవైడ్ చేసే స్కేలు సమంజసంగా లేవని పెంచాలని రిప్రజెంటేషన్స్ చేస్తే అవి సహేతుకంగా ఉంటే మాత్రము ఈ పీఆర్సీల ద్వారా మన ప్రభుత్వం అయితే పెంచడానికి సిఫార్సు అయితే చేస్తారు. సో, మనకున్న అర్హతకు మన పే స్కేల్ ఇది కాదు, ఎక్కువ కావాలి అని మనము అక్కడ వాళ్ళకు రిప్రజెంట్ చేసినామంటే వాళ్ళు వెరిఫై చేసి
ఓకే జేస్తారనమాట. ఇలా పీఆర్సీ అంటే ఎన్నో ఉంటాయి. సో, మొత్తానికి పీఆర్సీ అమలైతే ఉద్యోగ మరియు పెన్షనర్లకు ఆనందమే అని చెప్పాలి. సో, ఎందుకంటే బేసిక్ పెరుగుతుంది, అలవెన్సులు పెరుగుతాయి. ఆర్థిక మరియు ఆర్థికేతర అన్ని అంశాల గురించైతే పీఆర్సీ ద్వారా రావడం జరుగుతాయన్నమాట. సో, ఒక 50% మనకు పీఆర్సీ వలనైతే ఆహ్, ఊరట అయితే కలిగే అవకాశాలైతే ఉన్నాయండి. సో, కాబట్టి ప్రభుత్వం పీఆర్సీ అమలుకు కొద్దిగా టైం పట్టే అవకాశం ఉంది కాబట్టి, ఈ లోపల మధ్యంతర వృత్తి 30% ఉద్యోగ పెన్షన్‌లు కోరుతున్నటువంటి మధ్యంతర వృత్తిని ప్రకటించి, త్వరితగతిన పీఆర్సీ 12థ్ పీఆర్సీ కమిషన్‌ను ఈ 2024 సంవత్సరంలోనే నియమించి ఉద్యోగులకు మేలు చేయాలనైతే కోరుతున్నారు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.